ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళకి జగన్మాత అమ్మవారు సమ్మక్క సారక్క ఈసారి జనవరి నెల 28, 29, 30 తారీఖు వరకు లాస్ట్ అమ్మవారు జాతర. ఎవరైనా కానీ అమ్మవారు జాతరకి వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. సమ్మక్క సారక్క దర్శనం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరి పోయి రండి, చాలా పవర్ఫుల్. ఒకసారి గద్దెకు పోయి నమస్కారం చేసేస్తే మొత్తం బాగుంటుంది. ఈ మీనం రాశి వాళ్ళకి ఎప్పుడు ఒకటే ఆలోచన, వెనకపడ్డ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మేము ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, మనం చేసిన పని అవుతుందా కాదా, మనం అనుకున్నది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, అట్లయితుందో ఇట్లయితుందో అని టెన్షన్ ఆలోచన ఊక ఆలోచిస్తుంటారు. కానీ అట్లా ఆలోచించకండి. ఆలోచన ఆరోగ్యానికి చేటది, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు, మీనం రాశి వాళ్ళు అన్నిటికన్నా ఒకరి మీద ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆ మధ్యన ఎవరో పెద్దలు చిన్నలు ఏదో మాట మాట్లాడి ఇక మీ ప్రేమ లోపల ఆగం చేసి వద్దన్న వాళ్ళు ఈసారి మీ జంట కుదురుతుంది. ఎవరైతే ప్రేమించుకొని, ఎవరైతే మీరు ఎడబాసి ఎక్కడ వాళ్ళు అక్కడ పక్కకి జరిగి ఉంటారో ఈసారి మాత్రం మళ్ళీ మీ జంట కలుస్తుంది, బాగుంటుంది. వెంటనే సంతానం అవుతారు, పిల్లలు అవుతారు, ఇల్లు అవుతుంది, 4 రాళ్ళు సంపాదించుకుంటారు, మంచి పేరు సంపాదించుకుంటారు, బాగుంటుంది. అది బాగుంది. కానీ అలా బాగుంది. కానీ ఒక అమ్మాయి మీద ఇష్టపడడం, అమ్మాయి మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఇంట్లో ఉన్నవంతా అవి ఇవి పోయి ఖర్చు చేసుకోవడం, లేకపోతే ఒక అబ్బాయి మీద మోహం పడి ఇష్టపడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, అదే అబ్బాయి నుంచి ఆలోచించి దమా ఖరాబ్ చేసుకోవడం, ఇలాంటి పనులు వద్దు. ఇది పనికి రాదు. పెద్దలకు నచ్చని మాట. మీరు తప్పు చేసి పెద్దల ముందర నిలబడ్డా, లేకపోతే ఇలాగే ప్రేమించుకొని ఎవరికన్నా అబ్బాయికి అమ్మాయికి ఇష్టపడి మొహంలో పడి ఎవరన్నా తెలిస్తే బజార్లో పడితే ఏకుకుపోయి మేకన్నట్టు ఇంత పెద్దగా అంటారు. మీరు చేసింది ఆడ తప్పు ఏమీ లేదు. ఇనటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఓ ఈ అమ్మాయికి అబ్బాయికి ఏమో ఉందంట, ఏమో జరిగిందంట, ఇంత చిన్నదిపై ఇంత పెద్దగా అంటారు. ఆడ జరిగింది ఏమీ లేదు, పెద్దగా అంటారు. అలాంటిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా, తొందరపడకని నిదానం చేయండి. ఈసారి మీరు రియల్ ఎస్టేట్ చేసి కొన్ని రోజులు దెబ్బ తిని దాంట్లో లాస్ అయ్యి మోసపోయి నమ్మిన వాళ్ళు మోసం చేయడం, నమ్మిన వాళ్ళు ఏదో చేయడం, అలాంటి వాళ్ళు కూడా మీరు ఈసారి రియల్ ఎస్టేట్ లోపల చాలా పైకి వస్తారు. రెండోది రాజకీయంలో వెళ్ళాలి, ఈసారి మేము పైకి రావాలనుకున్న వాళ్ళు, రాజకీయంలో దిగిన వాళ్ళు ఈసారి గ్యారంటీగా పైకి వస్తారు తప్పనిసరిగా. ఏదైతే సీన్లో నిలబడతారో, ఏదైతే నంబర్షిప్లు అయినా కానీ, సర్పంచ్ అయినా కానీ, ఇక మస్తు ఉన్నాయి 190. దాంట్లో ఏదో ఒక ఏ పాయింట్లో నిలబడతారో దాంట్లో మీరు గ్యారంటీగా పైకి వస్తారు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి అంత బరకత లేదు. వచ్చిన పైసా వచ్చినట్టే పోవడం, వెనుకపడ్డ వాళ్ళు ముందర పోవడం, మీరు చాలా బాధపడడం, ఇది జరుగుతలేదు కదా, అది జరుగుతలేదు కదా అని అదంతా పక్కకి పెట్టండి. మీరు దాన ధర్మం చాలా గొప్పగా చేయాలి. ధర్మం అంటే చాలా గొప్ప విషయం. ధర్మానికన్నా మించింది ఏమీ లేదు. మనం అనుకుంటాం 190 మస్తు సంపాదిస్తాం, అది కరెక్ట్ కాదు. ధర్మం చాలా గొప్ప విషయం. ధర్మం అది ఏ పని చేసినా, ఏది చేసినా మనసు శాంతం ఉంటుంది, తిన్నానం పైకి పడుతుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దేవునికి నచ్చిన మాట అది. దేవునికి నమస్కారం చేసి దేవునికి నమస్కారం చేసి గుడి బయటకు వచ్చి ఒకరికి ధర్మం చేస్తే వాడు ఎంతో పొగుడుతారు, నాయనాన్ని చల్లగా ఉండని దీవిస్తారు. అది చాలా గొప్ప విషయం అండి. ధర్మం గురించి ఒకరు తెలుసుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది. ధర్మత చేయాలి, అది చాలా మంచి మాట. అన్నిటికన్నా మీకు బాగుంటుంది, మీ కడుపులో పుట్టిన పిల్లలు కూడా బాగుంటుంది, మీ పెద్దలు కూడా బాగుంటారు. అందరు చల్లగుండని నాయనా అని వాళ్ళు దీవిస్తారు. అదే గొప్ప విషయం.
ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం ఈ మధ్యన ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇంటి మీద కూడా కాలకంటగా దరిద్రం కొంచెం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇంట్లో కూడా అంత మనసు శాంతం ఉండటం లేదు. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలనుకుంటున్నారు కానీ అయితే లేదు. ఈసారి మాత్రం గ్యారంటీగా మీనం రాశి వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో కంపల్సరీ కడతారు. మీరు అనుకున్న తీరుగానే కడతారు. ఎలా అనుకుంటారో అలాగే కడతారు. ముందర లాభం ఉంటుంది, కలిసి ఉంటుంది, బరకత ఉంటుంది, అరకత ఉంటుంది, చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతికే టైం ముందల ఉన్నది. మళ్ళీ ఒకటి ఏముందంటే మీనం రాశి వాళ్ళకి తొందర పనికి పడదు. నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. మీరు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రావాలి. ఉజ్జయిని మహాకాళేశ్వరం అంటే 12 జ్యోతిర్లింగం లోపల ఇది 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ గుజరాత్ రాష్ట్ర. సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైలం. 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని ఓంకాళేశ్వర్, మహాకాళేశ్వర, ఓంకాళేశ్వర, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, విష్ణేశ్వర్. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు 3 ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, ఒకటి శ్రీశైలం. అమ్మవారితో శక్తిపీఠంతో కలిసి ఉన్న లింగాలు. ఏదన్నా యాత్ర వెళ్ళాలనుకున్న వాళ్ళు వంటి పెంటిగా ఏదో సంకల ఏదో జోలి వేసుకొని ఏదో బస్తా వేసుకొని పోతంటే అది కరెక్ట్ కాదు. ఒక యాత్ర వెళ్ళాలంటే భార్య బిడ్డలు వెళ్ళాలి. పిల్లలు, భార్య, తల్లి, తండ్రి అందరు కలిసి ఒక తీర్థయాత్ర ఏదైనా గారి దేవస్థానంలో పోయి దేవునికి దర్శనం చేసుకుని వస్తే అది చాలా మోక్షం. దానికన్నా మించింది ఏమీ లేదు. కానీ ఒంటిగా వెళ్ళి పెంటిగా రావాలంటే అది కరెక్ట్ కాదు. చూడండి, తొందరపడకని నిదానం చేయండి. మీద ఏమన్నా అడగాలనుకుంటే మళ్ళీ వినండి. ఓం నమ శివాయ. గవ్వలు పడ్డాయి. ఈ మీనమరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే శని బలం చాలా తక్కువ ఉంది, గురుబలం చాలా బాగుంది. మంచి స్థానంలో వచ్చి కూర్చున్నారు. మీరు ఏదైనా చేసినా కలిసి వస్తుంది. టెన్షన్ తీసుకోండి, ఎక్కువ ఆలోచించనకండి. ఆ దేవ ధ్యానం వల్ల ఉండండి, అంత మంచి జరుగుతుంది. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మీ డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం.